లేనప్పుడు నా నాయకులు ఎందుకు ఉంటారు అని నేను ప్రతిదానికి వాదన వాడుతున్నాను సార్. దుర్గారావు గారు, సతీష్ మీకు పరిచయమా? చెప్పండి. సతీష్ మీకు బాగా పరిచయమా? ఎట్లా పరిచయం? సతీష్ అన్నది మా ఒడ్రు కాలనీలో 450-500 కుటుంబాలు ఉంటాయి సార్. అందులో ఒక 200 మంది 150 మంది దాకా వేముల అనే ఇంటి పేరుతో ఉంటారు సార్. అందులో సతీష్ వాళ్ళ నాన్న మాకు పరిచయం ఉన్నాడు కానీ సతీష్తో మాకు కంపారిజన్ లేదు సార్. తను ఒక ఏజ్ కుర్రోళ్ళతో తిరగటం, తను మా ఏజ్, మాకు ఒక ఏజ్ కుర్రోళ్ళు మేము. ఇక్కడ ఏంటంటే బయట ఏరియా వాళ్ళతో చేపించి దుర్గారం మీద నిందేయాలంటే ఎవరు ఒప్పుకోరు కదా సార్. మా ఏరియాలోనే మా ఇంటి పేరు గల్లని ఎంచుకొని వాళ్ళని తీసుకెళ్ళి బెదిరింపులకి చేసి నా పేరు వచ్చేటట్టు బలంగా ఇది ముద్ర వేశారని నా డౌట్ సార్. 2 నెలలుగా యాక్టివ్గా ఉంటున్నారు, 2 నెలలు అయింది అందులో జాయిన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నారు. అవును సార్. అక్కడ గురువారం దాకా అక్కడ ఇంట్రాగేషన్ చేసి సీసీ అక్కడ ఆఫీసులో, అక్కడి నుంచి గురువారం మధ్యాహ్నం 2 గంటల 3 గంటల మధ్యలో నన్ను కారు ఎక్కించుకొని మైలవారం సర్కిల్ ఆఫీస్కి తీసుకెళ్లారు సార్. సర్కిల్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఏం సార్ ఎక్కడికి తెచ్చారంటే చిన్న పని ఉందిలో చూసుకొని వెళ్ళిపోదాము, సాయంత్రం కల్లా వెళ్ళిపోదాంలా, నైట్ కల్లా అది ఇది నేను ఇంటికి పంపించేస్తామంటే నేను ఆ నమ్మకంతోనే కూర్చొని సరేలే ఇంటికి పంపిస్తాన్నారుగా మన తప్పేం లేదని తెలిసిందేమోలే ఇంకా మంచిదే కానీ నేను పోలీసు వాళ్ళని కూడా అలాగే బలంగా నమ్మి కూర్చున్నా. సరే సార్ ఎప్పుడైనా వెళ్దాంలా నైట్ ఇంటికి అని నేను కూర్చున్నా. ఎప్పుడు 12 అయిందో వాళ్ళు ఇక స్టార్ట్ చేశారు సార్. ఇక్కడ జరిగినట్టు నైట్ 12 గంటలకి స్టార్ట్ చేశారు సార్, 3 దాకా కొట్టారా? కొట్టడం జరిగింది కానీ ఇక్కడ ఏంటంటే మానసిక ఇబ్బంది మాత్రం బాగా పెట్టారు సార్ నన్ను. ఏమన్నారు? నీ పిల్లలు ఉన్నారు, నువ్వు చెప్పాల్సిందే, నువ్వు చెప్పపోతే మాత్రం రేపుడికైనా తెలిసిద్ది ఇది, నేను చేయలేదన్నప్పుడు రేపుడికి కాదు కదా ఇంకో సంవత్సరానికి ఎతికినా దొరకదు సార్ అని నేను. నువ్వు చేసావు, మా దగ్గర అన్ని ఎవిడెన్స్ ఉన్నాయన్నారు. సరే నేను చేసినప్పుడు ఎవిడెన్స్ చూపి అంటే మా దగ్గర ఉంటాయి, నీకు చూపించాల్సిన అవసరం మాకు లేదని వాళ్ళు. ఎటు చూసినా కానీ ఈ నింద నా మీద వేయాలి, వడ్డీర వాళ్ళు వెనక బలం లేదు, వడ్డీర వాళ్ళు లేబర్ వాళ్ళు అని ఒక కులస్తుని ఎంచుకొని ఆ కులానికి సంబంధించిన వాళ్ళని 7గురిని తీసుకెళ్ళి అందులో 2 నిర్దోషులని నిరూపిద్దామని బలంగా చేశారు సార్. ఈ ప్లాన్ మాత్రం పెద్ద ప్లాన్ ఇది. దుర్గారావు గారు, అందరూ కూడా మీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళేనా? వాళ్ళు తీసుకెళ్లిన 7గురిని కూడా మీతో పాటు కలిపి మొత్తం నా సామాజిక వర్గమే సార్. 8 మంది నాతో కలిపి సార్. ఓకే. మొత్తం ఆ సామాజిక వర్గం అనేసరికల్లా వీళ్ళు పంటి పనులు చేసుకునే వాళ్ళు ఎవరు వెనకరారు, ఏ నాయకుడు మాట్లాడు, వీళ్ళ మీద నిందేసేసి మన చేతులు దులుపుకుందామని ఇటు సైడ్ పోలీసు వాళ్ళు ఆలోచించారో మరి ఆలోచించలేదు. కనీసం ఒక నిర్దోషి మీద ఇలాగ వేయటం కరెక్టా కాదని వాళ్ళు ఆలోచించి నన్ను ఫస్ట్ రోజే ఇంట్రాగేషన్ చేసి పంపించాలి. కానీ ఇన్ని రోజులు టార్చర్ పెట్టి 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 ఇక ఇటు చెప్పేది నిజమే అని వాళ్ళకి తెలుసు సార్. ఎన్ని రోజులు ఉన్నారు మీరు? 5 రోజులు ఉంచారు. 5 రోజులు. అతను మీ కుటుంబ సభ్యులకు కూడా మీరు ఎక్కడున్నారో తెలియదు? మా కుటుంబ సభ్యులకి కనీసం నేను ఎక్కడున్నాను, ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అన్నది కూడా తెలుసు సార్ నేను ఇంటికి వచ్చేదాకా. అవును.